తల్లికి వందనం పథకం కింద ప్రతి కుటుంబంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఎంతమంది పిల్లలు చదువుతున్నా ప్రతి ఒక్కరికి 15,000 అమౌంట్ రావడం జరుగుతుంది. దీంట్లో 2,000 అమౌంట్ స్కూల్ మెయింటెనెన్స్కి కట్ చేసుకొని నికరం 13,000 అకౌంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. అయితే ఈ తల్లికి వందనం సంబంధించి అమౌంట్ యొక్క పేమెంట్ స్టేటస్ని కానీ ఎలిజిబుల్ స్టేటస్ని ఎలా తెలుసుకోవాలనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం ముందుగా మన మొబైల్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లింక్ని మీరు రఫ్లో రాసుకొని గూగుల్లో సెర్చ్ చేసిన ఒకటే ఈ లింక్ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ను క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్ పేజ్ ఎలా వస్తుందంటే, లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు మెయిన్ పేజీ ఎలా కనిపిస్తుంది, NBM అప్లికేషన్ స్టేటస్ అని. ఇక్కడ మన ఫస్ట్ స్కీమ్ ఉంది. స్కీమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ తల్లికి వందనం అనే మన యొక్క తల్లికి వందనం సంబంధించి చెక్ చేయాలనుకుంటున్నాం కాబట్టి తల్లికి వందనం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ ఇయర్ అడుగుతుంది. ఇయర్ ఇది 2025-26కి సంబంధించి డబ్బులు వేస్తున్నారు కాబట్టి 2025-26ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది కాబట్టి మా యొక్క తల్లి పేరెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఆ క్యాప్సికన్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసి గెట్ OTP అనే ఆప్షన్ని క్లిక్ చేయాలను. అప్పుడు మీ ఆధార్ని అథెంటికేట్ చేయాలని అడగడం జరుగుతుంది. ఓకే అని మనం క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే OTP సెండ్ చేయడం జరిగిందని రావడం జరుగుతుంది. తర్వాత మన ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో దానికి OTP వస్తుంది. ఆ OTPని అక్కడ ఎంట్రీ చేసి పక్కన ఉన్నటువంటి వెరిఫై OTP అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. వెరిఫై OTP ఆప్షన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మీ ఆధార్ OTPని వెరిఫై చేయాలని కూడా అడగడం జరుగుతుంది. ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన వాటిని OTP వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన వెంటనే ఫస్ట్ మనకు బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మన డిస్టిక్, మండలం పేరు, అలాగే సచివాలయం కోడు, తర్వాత సచివాలయం పేరు, కస్టమర్ కోడ్, బెనిఫిషరీ నేమ్, వారి యొక్క పేరు, మొబైల్ నెంబర్ చూపిస్తుంది ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్లో. తర్వాత అప్లికేషన్ స్టేటస్ డీటెయిల్స్లో మన అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ యొక్క డేటు, అప్లికేషన్ స్టేటస్ కూడా కనిపిస్తుంది అనమాట. ఎలిజిబుల్ అయిన వారికి ఎలిజిబుల్ అయిన చూపిస్తుంది, ఎలిజిబుల్ కాని వారికి మీరు ఇన్ఎలిజిబుల్ అయిన అని చూపించిన. అలాగే రిమార్క్స్ దగ్గర ఎందుకు ఇన్ఎలిజిబుల్ అయ్యారు, కరెంట్ బిల్ ఎక్కువ ఉందా, లేకపోతే మీ ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా 4 వీలర్స్ కానీ ఏదైనా పెద్ద వెహికల్స్ ఉన్నాయని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో అన్నీ ఓకే అయిన వారికి కింద పేమెంట్ డీటెయిల్స్ దగ్గర స్టేటస్ చూపిస్తుంది అనమాట. పేమెంట్ పడిందా లేదా, ప్రాసెస్లో ఉందని చూపిస్తుంది. ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అని. ఓకే, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. చూసిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.